తెనాలిలోని మార్కెట్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన 3 అన్న క్యాంటీన్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఎంతో స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం అన్నా క్యాంటీన్. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మేరకు పేదరిక నిర్మూలన, అదేవిధంగా పేదవాడు ఎవరు కూడా ఆకలి ఉండకూడదనే ఆలోచన విధానాన్ని కొనసాగించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం మూర్ఖంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లోనే సంవత్సర కాలం కూడా జరగకముందే ఆకలితో అనే ఆలోచనతో కేవలం 5 రూపాయలకి రోజుకి 3 కోట్ల భోజనం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేక ఈర్ష్యతోటి బలవంతంగా చూపించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఇవాళ కలిపి 100 సెప్టెంబర్ 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి గుర్తించి క్యాంటీన్ నడిపితే 585 రోజులు ఇంకో క్యాంటీన్ నడపడం జరిగింది. ఒకటి శివాజీ చౌక్, ఒకటి మార్కెట్ సెంటర్లో. అక్కడ కూడా ఉండకూడదని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా, పైగా ఎంతోమంది దాతలు స్పందించి వాళ్ళు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంటి దగ్గర పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారు చాలా సంతోషం. అదేవిధంగా గుడివాడకు సంబంధించినటువంటి బాబ్జీ గారు కూడా ఈ రోజున ఒక 20,000 రూపాయలు మరి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చావారిపాలెం బాబ్జీ గారు కూడా ఇంకొక 25,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి నిత్యం గతంలో ఎవరైతే ఈ కమిటీ ఉందో రమేష్ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, పెద్దల చౌదరి గారు కానీ, వీళ్ళందరూ ఈ కమిటీ గతంలో ఏ రకంగా అయితే మనం అందరికీ కబురు చేసి ఏ రకంగా దానం చేయించామో అదే విధంగా తెనాలి పట్టణంలో 3 క్యాంటీన్స్కి సమపాళ్ళలో ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకున్నట్టుగానే మనం ప్రతిబింబించేలాగా ఈ ప్రభుత్వానికి అండగా, పేద ప్రజలకు అండగా మనందరం ఉండాలని చెప్పి